మహాశివరాత్రి 2026 శివలింగ పూజలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. మహాశివరాత్రి పర్వదినం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది ఫిబ్రవరి 15, 2026న వచ్చే ఈ శివరాత్రి రోజున కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే శివలింగానికి పూజ చేసేటప్పుడు పురాణాల ప్రకారం కొన్ని వస్తువులను అర్పించడం నిషిద్ధం. అవేంటో తెలుసుకోండి. 1. లింగానికి పసుపు కుంకుమలు వద్దు. శివుడు వైరాగ్యమూర్తి మరియు తపస్వి. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి, అలంకారానికి చిహ్నాలు. అందుకే లింగ రూపానికి వీటిని అంటించకూడదు. కేవలం విభూతిని మాత్రమే అర్పించాలి. ఒకవేళ పార్వతీదేవి విగ్రహం ఉంటే అక్కడ వీటిని సమర్పించవచ్చు. 2. శంఖంతో అభిషేకం చెయ్యకూడదు. పురాణగాథల ప్రకారం శివుడు శంఖచూడుడు అనే అసురుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుడి నుంచే శంఖం ఉద్భవించింది. అందుకే శివలింగ పూజలో శంఖాన్ని వాడటం లేదా శంఖంతో నీటిని పోయడం నిషేధం. కేవలం రాగి లేదా వెండి పాత్రలతోనే అభిషేకం చెయ్యాలి. 3. తులసి దళాలు సమర్పించవద్దు. సాధారణంగా అన్ని పూజల్లో తులసిని వాడుతాము, కాని శివపూజలో తులసి దళాలు నిషిద్ధం. వీటికి బదులుగా బిల్వపత్రాలను అంటే మారేడు దళాలను వాడటం వల్ల 1,000,000 రెట్లు పుణ్యం లభిస్తుంది. అలాగే మొగలి పువ్వులను కూడా శివుడికి అర్పించకూడదు. 4. అక్షతలు విరిగి ఉండకూడదు. శివుడికి సమర్పించే బియ్యం గింజలు అంటే అక్షతలు విరిగి ఉండకూడదు. అసంపూర్ణంగా ఉన్న అక్షతలు సమర్పిస్తే పూజ ఫలం దక్కదు. కేవలం నిండుగా తెల్లగా ఉన్న అక్షతలను మాత్రమే అర్పించాలి. 5. సోమసూత్రాన్ని దాటకూడదు. శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తి చుట్టూ తిరగకూడదు. అభిషేక జలం ప్రవహించే మార్గాన్ని సోమసూత్రం అంటారు. దీనిని దాటకుండా అక్కడి నుండే వెనక్కి తిరిగి అర్ధప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. 6. కొబ్బరినీరు జాగ్రత్త. శివలింగానికి కొబ్బరినీటితో అభిషేకం చేసినప్పటికీ ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించకూడదు. శివలింగంపై పడిన ఏ వస్తువునైనా భక్తులు స్వీకరించడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రోటిప్: మారేడు దళాలను సమర్పించేటప్పుడు 3 ఆకులు కలిపి ఉన్నవాటినే ఎంచుకోండి. ఆకు వెనుక భాగం కాకుండా నునుపుగా ఉన్న భాగం లింగానికి తగిలేలా ఉంచితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. మహాశివరాత్రి 2026 శివలింగ పూజ